హాయ్ ఫ్రెండ్స్, నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని చెప్పి బాగా కష్టపడి స్టడీ విషయంలో, ఫిట్నెస్ విషయంలో అన్నిట్లలో చాలా పర్ఫెక్ట్. వాళ్ళిద్దరు పేర్లు చెప్పను, ఒకరి పేరు ఏ, ఇంకొకరి పేరు బి. వాళ్ళ లైఫ్లోకి సి అనే ఫ్రెండ్ ఎంట్రీ అయ్యిండు. వానికి ఏంది, మందు, సిగరెట్, గుట్కా అన్ని అలవాట్లు ఉన్నాయి. వాళ్ళతో పాటు జర్నీ చేసుకుంటూ వీని ఉన్న అలవాట్లు ప్రతిదీ వాళ్ళకి నేర్పించేసిండు. వాళ్ళేంది, స్టార్టింగ్లో లైఫ్ మీద ఏదో సాధించాలనే కోరికను పక్కన పెట్టేసి తాగాలి, తినాలి, తిరగాలి, ఇది అయిపోయింది. వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయిపోయింది. నేనేమంటున్నా, 2 మంచి ఫ్రూట్స్ దగ్గర ఒక మురిగిపోయిన ఫ్రూట్ పెడితే ఆ 2 ఫ్రూట్స్ కూడా ఖరాబ్ అవుతాయి. అందుకే మీరు ఫ్రెండ్షిప్ విషయంలో సెలెక్ట్ చేసుకునేది, మా ఫ్రెండ్ ఏదో 4 గలీజ్ జోకులు చేసిండు, అంతను ఉంటే నవ్వచ్చు అని అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు చాలామంది. కానీ లాస్ట్కి ఫ్రూట్స్ లాగా అవుతుంది పరిస్థితి. ఫ్రెండ్షిప్ ఎంత చేయాలో అంతనే చేయండి. మరీ ఎక్కువ చేసి మీరు ఖరాబ్ అయ్యి వాళ్ళని ఖరాబ్ చేసి ఇవన్నీ చేయకండి. నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళు ఏదో సాధించాలనే కోరికతో ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్పాల్ అయిపోయింది ఇప్పుడు. అందుకే నేను చెప్తున్నా, ఫ్రెండ్షిప్ అనేది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి. ఏంటంటే, నీకు ఫీవర్ వచ్చి ఏమన్నా అయ్యి ఇంట్లో ఉన్నావో, ఫ్రెండ్ వచ్చి రోజు టిఫిన్ పెట్టి, అన్నం పెట్టి ఇవన్నీ పెట్టరు. మీ ఇంట్లో వాళ్ళే చూసుకోవాలి ప్రతిదీ. వాడు వస్తాడు, నా ఫ్రెండ్ అంటే జాన్ జిగిరి, వద్దు ఇవన్నీ. అర్థమైందా? వాడు మురిగిపోయిన పండు అయితే నువ్వు కూడా మురిగిపోతావు. వాడు మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటావు. ఇది ఫ్రెండ్షిప్ విషయంలో జరిగేది. మా ఫ్రెండ్స్కి రియల్గా జరిగింది. అందుకే నేను ఎప్పుడూ మాట్లాడలే, షేర్ చేసుకోలే. కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ లోపల పెట్టుకొని ఏం చేయాలి, షేర్ చేసుకుందాం కొన్ని విషయాలు అని చెప్పి నేను వీడియో తీస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.